తండ్రి ఆశీర్వాద బలం ఎంతటితో ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ప్రాణం విడిచే ముందు ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధర్మపాల్ని పిలిచి, బాబు, నేను ఏ సంపదను ఇవ్వలేకపోయాను, కానీ జీవితాంతం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండడం వల్ల నేను ఎంతో మంచిగా వ్యాపారం చేశాను. ఆ నిజాయితీ బలంతో నీకు ఆశీర్వదిస్తున్నాను. నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది అని కుమారుడి తలపై చెయ్యి వేసి సంతృప్తిగా ప్రశాంతంగా తుది శ్వాస విడిచాడు. ధరంపాల్ భక్తితో తన తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఇప్పుడు కొడుకు ధర్మపాల్ తోపుడు బండిపై స్వీట్ వ్యాపారం ప్రారంభించాడు. కొద్ది రోజులలోనే ఒక చిన్న దుకాణాన్ని కూడా కొన్నాడు. సరుకుల నాణ్యత వలన క్రమంగా వ్యాపారం మరింత విస్తరించింది. 3 ఏళ్లకు నగరంలోని ఐశ్వర్యవంతులలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతడు పూర్తిగా విశ్వసించాడు. తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు. విశ్వాసం కానీ ప్రామాణ్యతను కానీ కోల్పోలేదు. అందువల్లనే ఆయన మాటలకు ఇంతటి శక్తి ఉండి ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి అని ధర్మపాల్ ఎప్పుడు అందరికీ ఇలా చెప్తూ తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు. ఒకరోజు ఒక స్నేహితుడు అతనితో, మీ నాన్న అంత శక్తివంతుడైతే ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు అన్నాడు. అప్పుడు ధర్మపాల్ మాట్లాడుతూ, మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నానన్నాడు ధర్మపాల్. ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన అందరూ అతడికి తండ్రి ఆశీర్వాదం అని వెనుకగా గేలి చేసినా పట్టించుకునేవాడు కాదు ధరంపాల్. తన తండ్రి ఆశీర్వాదాలకి అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు. మరికొన్ని సంవత్సరాలలో తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి. నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి కూడా నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరంపాల్ కుతూహలపడ్డాడు. ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు. ధరంపాల్ విజయాన్ని, డబ్బును చూసుకొని చాలా గర్వపడుతున్నాడని ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలని అనుకున్నాడు. భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్కు రవాణా చేసి విక్రయించమని సలహా ఇచ్చాడు. ధరంపాల్కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశానికి దిగుమతి చేయబడతాయి. ధర కూడా 10 నుంచి 12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే ఖచ్చితంగా నష్టమే అనుకున్నాడు. తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడటానికి ధరంపాల్ దీనిని ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. నష్టాన్ని అనుభవించడానికి అతడు భారతదేశంలో లవంగాలను కొని వాటిని ఓడలో నింపి స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు. జాంజిబార్లో ధరంపాల్ ఓడ దిగి వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారిపై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు. వారంతా భారీ జల్లెడను తీసుకువెళ్తున్నారు. ఎవరిని వాకబు చేయగా ఆయన స్వయంగా సుల్తాన్ అని చెప్పారు. సుల్తాన్కు ఎదురుపడి ధరంపాల్ నమస్కరించి, నేను భారతదేశంలోని గుజరాత్లోని కంబాట్ నుండి వచ్చిన వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. సుల్తాన్ అతడితో తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు. సుల్తాన్తో వినయంగా, వందలాది మంది సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు ధరంపాల్. సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, నేను ఈ ఉదయం సముద్ర తీరాన్ని సందర్శించడానికి వచ్చాను. ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం. కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు. ఆ ఉంగరం చాలా ఖరీదైనదై ఉండాలి అని ధర్మపాల్ అన్నాడు సుల్తాన్తో. అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, నా దగ్గర దానికంటే చాలా విలువైన లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి. కానీ ఆ ఉంగరం
ఒక సాధువు యొక్క ఆశీర్వాదం అన్నాడు. ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్ చాలా దృఢంగా సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ. అప్పుడు సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, అయితే ఈసారి ఏ వస్తువులు తెచ్చావు అని అడిగాడు. లవంగాలన్నాడు ధరంపాల్. అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు. ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఇచ్చిన వారు ఖచ్చితంగా శత్రువై ఉండాలి. ఇక్కడ మీరు 1 పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు? ఇంకా మీరు ఏం సంపాదిస్తారు అని అన్నాడు సుల్తాన్. ధరంపాల్, నేను అదే పరీక్షించాలనుకున్నాను ప్రభు. నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పని చేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను అన్నాడు. సుల్తాన్ ఇలా అడిగాడు, తండ్రి ఆశీస్సులా? అంటే దాని అర్థం ఏమిటి? అప్పుడు ధరంపాల్ అతనికి వివరించాడు. మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చెయ్యి వేసి నీ చేతిలోని ధూళి కూడా బంగారంలా మారాలని ఆశీర్వదించారు అని ఆ మాటలు మాట్లాడుతూ ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు. ఇసుకను తన వేళ్ల మధ్య జారిపోనిస్తూ సుల్తాన్ ముందు గుప్పెటను తెరిచేసరికి ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరంపాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలి ఉంది. సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతడు ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు. ఇది మహాద్భుతం, చాలా కృతజ్ఞతలు. మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేశారు. అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరంపాల్ అన్నాడు. అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరంపాల్ను కౌగిలించుకొని, ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తానన్నాడు. ధరంపాల్ ఇలా అన్నాడు, నువ్వు 100 ఏళ్ళు జీవించి నీ ప్రజలను బాగా చూసుకోగాక. ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదన్నాడు ధరంపాల్. సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను, మీరు కోరుకున్నంత ధర ఇస్తానన్నాడు. కాబట్టి ధరంపాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు. తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదని వాస్తవ సత్యం. వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్నిస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.